హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్! మీ అమ్మాయి విజయ వచ్చేసిందండి. అంటే ఛానల్ పేరు చెప్పలేదు కదా! ఇండియన్ అమ్మ విజయరాణి అదేనండోయ్! మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికొచ్చేసింది. ఈరోజైతే ట్రావెలింగ్ వ్లాగ్‌తో వచ్చేసాను. ట్రావెలింగ్ వ్లాగ్ మొత్తం తీయలేదండి. మంచి మంచి లొకేషన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం తీశాను. ఇంక చూసారు కదా! ఇదైతే గనక త్రేస్తే అండి. సిటీ చాలా బావుంటుంది చూడడానికి. చాలా పాతకాలం అండి. బావుంటుంది ఇక్కడైతే గనక. మేము హాస్పిటల్ విజిట్‌కెళ్ళినప్పుడు తీశానండి. చూసారు గదా! ఎప్పుడు నేను చూపించినప్పుడల్లా ఎండిపోయిన మొక్కలు అవే చూపిస్తూ ఉన్నాను గదా! అదేనండి హాస్పిటల్ దూరంగా కనిపించే హాస్పిటల్‌కే మేము వెళ్లి వస్తూ తీశాను. ఇంకా ఇక్కడైతే మీకు చెత్త కుండీలైతే కనిపిస్తున్నాయి గదా! ఇక్కడైతే మేము సెపరేట్‌గా వేయాలండి. ప్లాస్టిక్, పేపర్‌కి పేపర్ దేనికది సెపరేట్‌గా వేయాలి. ఇంకా చూసారు గదా! ఇక్కడైతే టికెట్ టింబర్ చేసుకోవచ్చు. ఫోన్‌లో కూడా ఒక యాప్ ఉంటుంది. దాని నుంచి కూడా మనం టికెట్ అనేది టింబర్ చేసుకోవచ్చు. కొన్ని టికెట్స్ కొని ఫోన్‌లో పెట్టుకుంటే ఒక యాప్ ద్వారా తీసి పెట్టుకుంటే ఆ విధంగా టింబర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ సిటీ అయితే చాలా బావుంటుంది. నాకైతే ఇక్కడ లోకల్ బస్సులో జర్నీ చేస్తూ చిన్న వీడియోలాగా తీశాను. చిన్నదంటే చిన్నది కాదండి. ఒక 6 మినిట్స్ ఉంటుంది. ఈ వీడియో అనేది చూసి మీకెలా ఉంది, ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. మంచి మంచి లొకేషన్సే నేను యాడ్ చేశానండి. ఇంకా కొండ మీద నుంచి దిగుతూ వస్తూ ఉంటే చాలా బావుంటుంది. ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. ఇదైతే గనక పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్ అండి. ఇది నేను చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ షాప్స్ ఉన్నాయి. చూసారు కదా! ఇళ్ళన్నీ ఎంత బావున్నాయో. ఇలా నాకు లైన్‌లో తిరిగి చూస్తూ ఉంటే చాలా బావుంటుంది. ప్రతి లైన్‌లో బావుంటుంది. నేను బస్సులో వస్తూ అలా స్పీడ్‌గా తీసుకుంటూ వీడియో అనేది వచ్చాను. మీకెలా అనిపిస్తుంది ఇలా లైన్‌లో చూస్తుంటే? హ్మ్. ఇదైతే కళ్ళజోడు షాప్ అండి. ఇక్కడ కళ్ళజోడు షాప్ ముందు బస్సు ఆగింది. చక్కగా ఆ షాప్ కూడా చూపిద్దాం మీకు అని చెప్పి ఆ కళ్ళజోడు షాప్ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ కళ్ళజోళ్ళైతే చాలా కాస్ట్ ఉంటుందండి. అందుకే మేము ఇండియా వచ్చినప్పుడే కళ్ళు అలాంటివి చూపించుకొని కళ్ళజోళ్ళనేది తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొనుక్కోవాలంటే కళ్ళకి, పంటికి చాలా డబ్బులవుతాయండి. ఆ 2 అయితే ఇండియాలోనే బెస్ట్. ఇంకోటి విజిట్‌కి ఇప్పుడు తీసుకుంటే ఎప్పటికో వస్తాయండి కళ్ళకి, పంటికి. కాబట్టి మనం ఏంటి అంటే గనక ఇలాంటియి ఏదన్నా ఉంటే గనక ఇండియా నుంచి వచ్చేవాళ్ళు హ్యాపీగా ఇండియాలో చూపించుకోండి. ఇక్కడైతే ఇది ఇంకొక హాస్పిటల్ అండి. చూసారు కదా! అంబులెన్స్ కూడా బయటుంది. మేము వెళ్ళింది పెద్ద హాస్పిటల్. అది ఇంకా నేను ఇందాక చూపించాను ఫస్ట్‌లో. అదే హాస్పిటల్‌లో మేము వెళ్ళి వస్తూ ఉంటాం. ఈ డస్ట్‌బిన్‌లు అనేది అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. మనం ఏంటి అంటే ఫిల్ చేసిన తర్వాత అక్కడ వేస్తూ ఉండాలి. ఇదైతే గనక మొత్తం రెస్టారెంట్‌లో ఉంది. ఈ రోడ్డు మొత్తం రెస్టారెంట్‌లే ఉంటాయి. వాక్ చేయటమేనండి. వెహికల్స్ అయితే ఎలౌ ఉండదు ఆ రోడ్‌లో అయితే గనక. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను. ప్లేట్స్ గానీ ఇవన్నీ చాలా బావుంటాయి. ఈ ప్లేట్స్ గూడా ఇక్కడ తయారు చేసినయేనండి. మేడ్ ఇన్ ఇటలీ అని ఉంటాయి. చాలా వరకు ఇంకా మీకు ఇండియన్ అమ్మ విజయరాణిలో వెన్నీస్ వీడియోస్ ఉంటాయి. అక్కడైతే గనక గాజుతో ఎలా తయారు చేస్తారు, ఏంటనేది వాళ్ళు తయారు చేసేటప్పుడు నేను వీడియో చేసి పెట్టానండి. చూసారు గదా! ఈ ప్లేట్‌లన్నీ ఇక్కడ తయారు చేస్తుంటారు. ఇంకా స్కూల్లో కూడా ఇలాంటి పిల్లలకు కూడా ఎలా చేయాలి, ఏంటి అనేది టీచింగ్ చెప్తూ ఉంటారండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇలాంటివి చేసి పెడుతూ ఉంటారు. హ్మ్. ఇంక ఈ వీడియో నచ్చింది అంటే వేరే వీడియోస్ చూడాలి అంటే గనక ఏం లేదండి. వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడ చూసారు కదా! ఓవిఎస్ అనేది చాలా మంచి మార్క్ అండి. అదైతే గనక మనకి బట్టలైతే చాలా బావుంటాయి. కాస్ట్‌లీ కూడా ఉంటాయండి. ఆ షాప్స్‌లో అయితే పక్కనుంది కోనాడ్. కోనాడ్‌లో అయితే గనక మనకి ఇంట్లోకి కొన్ని సరుకులైతే మనకేంటి క్లీనింగ్‌కి సంబంధించిన ఇలాంటియన్నీ దొరుకుతాయి కోనాడ్లో అయితే గనక. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! దూరంగా టబాకీ ఇంకోటి పక్కనే చూపిస్తానండి జూమ్ చేసి. అది జెలాతో అండి. జెలాతో అంటే గనక ఐస్ క్రీము ఇటలీలో చాలా బావుంటుందండి. ఇక్కడ చాలా మంచి టేస్ట్ అయితే ఇక్కడ తింటే గనక మీరెప్పటికీ మర్చిపోరు. అన్ని రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉంటాయి. ఆహ్ అది జెలాతో షాప్ అండి. ఈ ఇటాలియన్‌లో అయితే జెలాతో అంటారు. మనమైతే ఐస్ క్రీమ్ అంటూ ఉంటాం. తెలుగులో అయితే హిమ క్రీమ్ అని గూడా అంటాం గదండీ! అదేనండోయ్. ఇంగా చూస్తున్నారు గదా! మెయిన్ సెంటర్‌కైతే వచ్చేస్తూ ఉన్నాం. మెయిన్ సెంటర్‌లో కూడా చిన్న వీడియో అయితే చేశాను. ఇంగా ఊరికే స్టేషన్‌కి వెళ్ళే దగ్గర వరకు ఒక వీడియో చేశానండి. ఆ తర్వాత అయితే గనక మనకు బీచ్ ఉంటుందండి. ఈ 3 బీచ్ ఉంటుంది. బీచ్ ఒడ్డున కూడా బస్సు వెళ్తూ ఉంటే అది కూడా ఒక వీడియో చేశానండి. అది గూడా చూసేసేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో అదేనండి.
వచ్చిందండి. నెక్స్ట్ వీక్ అయితే ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో చూడాలి అంటే గనక ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి హ్యాపీగా చూసేసేయండి. ఇంక ఎండాకాలం వచ్చిందంటే బండ్ల మీద జర్నీ చేస్తూ ఉంటారు. ఇంకా బండ్లు బయటకొస్తాయండి. చలికాలం ఎలా అయితే కారులో తిరుగుతారో ఎండాకాలం అదే విధంగా బండ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఇంకా బీచ్ ఒడ్డున ఆ వీడియో మనం బీచ్ ఒడ్డున జర్నీ చేస్తూ బస్సులో వెళ్తూనేనండి, దిగైతే తీయలేదు. బస్సులో వెళ్తూ తీశాను. ఆ వీడియో చూస్తూ ఇంకా ఆ వీడియో గురించి కూడా మాట్లాడుకుందాము. బీచ్ ఒడ్డున ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా ఆ వీడియో చెప్పుకుందాం. ఈ వీడియోలో ఎందుకండి, ఈ వీడియో అయితే హ్యాపీగా చూసేసేయండి. ఆహ్, ఇక్కడైతే ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. మన ఇండియా ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఉందండి ఇండియా రెస్టారెంట్ కూడా ఉంటుంది. టికెట్స్ సేలింగ్ ఉంది. మనకి ఎక్కడికైనా వేరే కంట్రీ వెళ్ళాలంటే ఇక్కడ టికెట్స్ కొనుక్కోవచ్చు. మనం ఇండియా రావాలన్నా ఇక్కడ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ విధంగా టికెట్స్ కొనుక్కుంటూ ఇవన్నీ చూపిస్తూ నేను సరదాగా ఈ వీడియో అనేది తీశాను. ఈ వీడియో నచ్చిందని నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇక్కడైతే తబాకీ అంటారు. అక్కడైతే గనక మనకు సిగరెట్లు, ఇక్కడైతే సిగరెట్స్ ప్లస్ టికెట్స్, బస్ టికెట్స్, మన ఫోన్ రీఛార్జ్‌లు ఇలాంటియన్నీ దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఏం దొరుకుతుంది, ఒకవేళ ఎలాంటి కంట్రీస్ వస్తే టీ అని ఉంటుందండి. అక్కడైతే గనక అవన్నీ దొరుకుతూ ఉంటాయి. బస్ టికెట్లు అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకా రైల్వే స్టేషన్ వచ్చింది. నేను బస్ దిగేసి ఇంకో బస్ ఎక్కుతానండి. ఆ బస్సులో మనకి చక్కగా బీచ్ ఒడ్డున జర్నీ చేస్తూ ఆ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇంకొచ్చేసేయండి ఆ వీడియోలోకి, సబ్స్క్రైబ్ చేసి పక్కన వీడియోలోకి జంప్ చేసేద్దాము. ఓకేనా? Bye bye. Thank you. Take care. Enjoy.